మీకు తెలుసు కదా, నాకున్న శత్రువుల సంగతి మీకు తెలుసు కదా. అందుకే నేను అన్అఫీషియల్ గా దీన్ని ఫాలోఅప్ చేపిస్తాను. మీరు కంగారు పడకండి. ప్లీజ్ మీరు భవానీ విషయంలో హెల్ప్ చేయండి మేడం. నేను చూసుకుంటాను, మీరు కంగారు పడకండి. సరే. హలో రామ్ కుమార్ గారు. మేడం చెప్పండి. సాయంత్రం నుంచి భవానీ కనిపించడం లేదు. అవునా? పోలీస్ కంప్లైంట్ ఇద్దాం మేడం. ఇప్పుడే ఇన్స్పెక్టర్ గారితో మాట్లాడాను. తను వెతికిస్తాను అన్నారు. సరే మేడం, నేను కూడా మన మనుషులకు చెప్పి పాపని వెతికించే ఏర్పాటు చేస్తాను. ప్లీజ్ ఆ పని చేయండి రామ్ కుమార్ గారు. పైకి నేను గంభీరంగా ఉన్నా పాప కనిపించడం లేదంటే నా కాళ్ళు చేతులు ఆడడం లేదు. నేను ఏర్పాటు చేస్తాను మేడం. పాప మిస్ అయిన విషయంలో చాలా పెద్ద ఇష్యూ అయింది. ఏమైంది మేడం? నేను చెప్తాను. దానికి ముందు మీరు నాకు హెల్ప్ చేస్తానని మాట ఇవ్వండి. మాట దాకా ఎందుకు మేడం, ఏం చేయాలో చెప్పండి చాలు. ఈ మధ్య అర్జున్ ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది. ఆ మార్పు కారణంగా ఇంట్లో నేనన్నా లక్ష్మి అన్నా ఆయనకి పడ్డం లేదు. మమ్మల్ని శత్రువుల్లా చూస్తున్నాడు. వాట్? హౌ ఇస్ దట్ పాసిబుల్? ఇందాక భవానీ విషయంలో కూడా అందరికీ వార్నింగ్ ఇచ్చాడు. మేమెవ్వరము పాపని సరిగ్గా పట్టించుకోవడం లేదంట. మాకసలు బాధ్యత లేదన్నట్టు మాట్లాడాడు. అదెలా సాధ్యం మేడం? పాపంటే మీకు ఎంత అపేక్షో తెలుసు కదా. కానీ అదంతా అర్జున్ అర్థం చేసుకోవడం లేదు. అర్జున్ సార్ ఎందుకలా ప్రవర్తిస్తున్నాడో దానికి ఒక బలమైన కారణం ఉంది. ఈ మధ్య మా ఇంటికి నా ఫ్రెండ్ నిహారిక అని వచ్చింది కదా. అవును. ఆ నిహారికే అర్జున్ ఇలా ప్రవర్తించడానికి కారణం. ఏం చేసింది మేడం? అర్జున్ని తన వైపు తిప్పుకుంది. వాట్? అవును రామ్ కుమార్ గారు. అర్జున్కి ఏమైందో నాకు తెలీదు. నిహారిక ఆకర్షణలో పడి